నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది. కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నారు. వాటినైతే చాలా అట్టహాసంగా ప్రకటించారు. కానీ క్యాబినెట్ భేటీకి ముందు జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కానీ, ఆ తర్వాత క్యాబినెట్లో జరిగినటువంటి చర్చల్లో కానీ జరిగిన చాలా కీలకమైనటువంటి అంశాలను మాత్రం ఎక్కడా కూడా మినిస్టరు, సమాచార శాఖ మంత్రులైనటువంటి ఆయన వెల్లడించలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైనటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటే వాటి గురించి అధికారికంగా ప్రకటించకుండా మరీ బాగోదు మనం చర్చించకపోతే అన్నట్టుగా చర్చించారని చెప్పని మీడియాకి, వాళ్ళ అనుకూల మీడియాకి మాత్రం కొన్ని లీకులు ఇచ్చారు తప్ప దాని గురించి అప్రదిష్ట వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అయితే చర్చించారు. మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని అన్నప్పుడు దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ మీద అనేది అయితే స్పష్టంగా చెప్పాల. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 7 ఎమ్మెల్యేల మీద అప్రదిష్ట అంటే మామూలు అప్రదిష్ట కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోరు, ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వరు? అదేంటంటే మరీ పోలీసు అధికారులు, అటవీ శాఖ అధికారులు వాళ్ళు అడ్డం తిరిగారు కాబట్టి అది గొడవ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి మాత్రం పవిత్ర పుణ్యక్షేత్రంలో తాగి అల్లరి చేశాడు కాబట్టి ఆ బుడ్డ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదనేటువంటిదే ఇక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పనని. అదే సమయంలో వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నిటి మీద, ఫెయిల్యూర్స్ అన్నిటి మీద కూడా మొత్తం తూర్పారు పట్టాడు ఆయన మీటింగ్ పెట్టి. కానీ మరి క్యాబినెట్లో ఎందుకు చర్చించాల? గమ్మత్ ఏంటంటే క్యాబినెట్ సమావేశానికి ముందు జరిగినటువంటి అల్పాహార విందులో, అంటే బ్రేక్ఫాస్ట్, దీంట్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి తనయుడైనటువంటి విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు మాట్లాడుతూ మొత్తం ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఆయన వాటన్నిటినీ కూడా వెల్లడించాడంట. ఇలా జరుగుతూ ఉంది. మనకేమో ఒకవైపు పెద్ద గమ్మత్తైన జోక్ ఏంటంటే పులివెందుల్లో జరిగినటువంటి ఎన్నికలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయంట వాళ్ళకి, చాలా మంచి మైలేజ్ వచ్చిందంట. ఇది ఆయన చెప్పింది. పులివెందుల్లో మనం గెలిచాం, ఎంత మంచి పేరు వచ్చింది. అంతకుముందు స్త్రీశక్తి పథకాన్ని అమలు చేసాం, ఎంత మంచి పేరు వచ్చింది. ఇంత మంచి ఇమేజ్ వస్తూ ఉంటే ఆ ఇమేజ్ని వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారంట. పాపం ఇదంతా మాత్రం పులివెందుల్లో జరిగిన ఎన్నికలు యావత్ రాష్ట్రమే కాదు, జాతీయ మీడియాలో కూడా చూశారు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టించారో, అపహాస్యం పాలు చేశారో, అభాసు పాలు చేశారో చాలా స్పష్టంగా చూస్తే దాన్ని ఒక ఘనకార్యంగా చెప్పుకోవటం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరం. సరే, అది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఈ మిగతా ఏంటంటే మంత్రుల యొక్క పనితీరు మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా మండిపడ్డారని చెప్పని తెలిసింది. మరి ఆ మంత్రుల పనితీరు వివాదాస్పదంగా ఉండి అవినీతి, అక్రమాల, అరాచకాల, వివాదాస్పద వ్యాఖ్యలు ఈ రకంగా నిత్యం వార్తల్లోకి వస్తూ ప్రభుత్వం అప్రదిష్ట పాలవుతుంటే ఎందుకు యాక్షన్ తీసుకునే స్థితిలో చంద్రబాబు గారు లేరా? ఒక నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయారా? టీడీపీ ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన, బూతులతో ఉద్యోగుల మీద దాడులు, ఇలా ఒకటా రెండా, రోజు ఇంచుమించు ఒక్కొక్క రోజు 2-3 సంఘటనలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం అది అల్లరైపోయి వాళ్ళు అడ్డం తిరిగారు కాబట్టి మాత్రమే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ మీద మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద దాడికి అది కేసు పెట్టామని అనౌన్స్ చేశారు. మీరు కేసు పెట్టకపోయినా పెట్టి తీరుతారు ఖచ్చితంగా, వాళ్ళు చేశారు కాబట్టి. కానీ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య వేధింపులకు సంబంధించి, ఆమె ఆత్మహత్యాయత్నం చేసినటువంటి దానికి సంబంధించి కోన రవికుమార్ ఏమంటారు? అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ని, ఆయన తల్లిని తిట్టినటువంటి దీనికి అసలు ఎంత స్టర్న్ యాక్షన్, ఎంత స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, దాని గురించి అసలు ఏమీ మాట్లాడలేదు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వ్యవహారంలో కూడా అదే రకమైనటువంటి ఉదాసీనత. కొలికిపూడి శ్రీనివాసు, బండారు శ్రావణి, ఇలా ఫస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా చేస్తున్నటువంటివి 1 కాదు 2 కాదు. అయితే ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు. అధికార ఎమ్మెల్యేలు అడ్డగోలు వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి నీతి సూత్రాలు చెప్పటమే. ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఉదయం లోకేష్తో జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో దానికి బాధ్యత వహించవలసింది ఇన్ఛార్జి మంత్రులు మాత్రమేనంట. ఈ ఇన్ఛార్జి మంత్రులు ఏం చేయాలంట? వీళ్ళని ఎవరైతే వీటికి పాల్పడ్డారో వాళ్ళని బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి పిలవాలంట. వాళ్ళకి చక్కగా గౌరవంగా మంచి రుచికరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ పెట్టి
దాని మీద డిసైడ్ చేయాలని చెప్పే కానీ ఎక్కడా కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితులు వీళ్ళు ఎందుకు లేరు? ఇవన్నీ ఇలా ఉంచినట్లయితే ఇక చాలా ఘనంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ మీడియా ముందుకు వచ్చి తేల్చారు. కానీ మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్ ఏంటి? ఎందుకు ఇంత లెథర్జిక్ అంటే దీన్ని రెడ్ టేపిజం అంటారు. ఈ రెడ్ టేపిజం అనేటువంటిది ఎంత ఆర్భాటంగా గెలిచామని చెప్పుకొని వీళ్ళకి మార్కులు వేస్తున్నాను నేను మంత్రులకు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఫైల్స్ క్లియరెన్స్లో అతి దారుణంగా ఘోరాతి ఘోరంగా వెనకబడ్డారంటే అసలు పరిపాలన అనేదే జరగడం లేదు. పరిపాలన అనేది జరగకుండా ఫైల్స్ని పూర్తిగా పెండింగ్లో పెట్టి ఏ ఫైల్స్ మీద అత్యుత్సాహంగా పనిచేస్తున్నారంటే ఎవరో క్రిమినల్కి పెరోల్ తీసుకురావడంలో వీళ్ళు పోటీలు పడి చేయటం, ఆ ఫైల్ని హుటాహుటిన కదిలించడం అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందండి. ఎంత దారుణం ఈ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇదే పరిపాలన. దీనికోసమా? అదేమంటే ఎంతసేపు మన బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు నిద్ర లేచిన దగ్గర నుంచి మీకు జగన్మోహన్ రెడ్డి ఈ గొడవే తప్ప అక్కడ వికలాంగులు అలో లక్ష్మణ అని చెప్పిన రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు, విద్యార్థులు గొడవ చేస్తున్నారు, టీచర్లు గొడవ చేస్తున్నారు. ఇలా ఒకళ్ళ ఇద్దరా ఈ సమస్యల మీద మాత్రం మీకు లేదు. కానీ పనికి మాలిన పనులకు మాత్రం చాలా అత్యుత్సాహంగా పనిచేస్తున్నారని అయితే చెప్పచ్చు. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం మరి ఎందుకు తప్పు చేస్తున్నారని ఒప్పుకున్నా కూడా వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేవు? ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో కూడా చాలా స్పష్టంగా ఈ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.